ఓవరాల్ గా కొంచెం అబ్బాయి అవరేజ్ అనిపించింది. మెకానిక్ వెళ్ళడం అనుకున్నా, నేను అట్లా అనుకుని వచ్చిన మెకానిక్ వెళ్ళడం అనుకుని చిరంజీవి అనే అంత కనపడతాం అనుకున్నా. ఏం లేదు, కంప్లీట్ గా ఫ్లాట్ ఉంది, ప్రెడిక్టబుల్, ఏం స్టోరీ లేదు అసలు. ఇది నాకైతే ఒక తల్వార్ లాగా అనిపిస్తున్నది. 90 minutes లో ఏ కంటెంట్ లేదు అసలు, ఏం స్టోరీ ఏం లేకుండా తీశారు. కత్తి ఉంటే నా ఒక్క బేటితో నీ పీక కోస్తా అని చెప్పేసి మహేష్ బాబుని అంత కోపం వస్తాను అనమాట. ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. ఓవరాల్ గా కొంచెం అబ్బాయి అవరేజ్ అనిపించింది. సో హీరో గారు ఏదైతే స్టేజ్ మీద నిల్చొని ఒక ఓవర్ యాక్షన్ చేశారో అంత లెవెల్లో లేకపోయినా సరే ఓకే, సెకండ్ హాఫ్ చాలా బాగుంది కాబట్టి ఆడే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ 90 minutes అసలు ఏం లేదు, కంప్లీట్ గా ఫ్లాట్ ఉంది, ప్రెడిక్టబుల్, ఏం స్టోరీ లేదు అసలు. విశ్వక్సేన్ గారు ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే తన మూవీస్ లో ఎంతమంది కంటెంట్ ఉంటుంది, స్టార్టింగ్ లో ఒక పాజిటివ్ తో వెళ్తుంది. ఇందులో ఏంటంటే అసలు 90 minutes లో ఏ కంటెంట్ లేదు అసలు, ఏం స్టోరీ ఏం లేకుండా తీశారు. తర్వాత వచ్చే ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఒక ట్విస్ట్ తో కంప్లీట్ గా మూవీ మొత్తం టర్న్ అవుతుంది. అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ గా వెళ్ళింది అండ్ ట్విస్ట్లు బాగున్నాయి. కాకపోతే ట్విస్ట్లు కూడా ఇంకొంచెం మంచిగా రివీల్ చేసి ఉంటే బాగుంటది. ఏదో ట్విస్ట్లు అన్ని సెకండ్ హాఫ్ లో పెట్టడం వల్ల ట్విస్ట్లు ఎక్కువ అయిపోయాయి. కొంచెం అయినా సరే ఫస్ట్ హాఫ్ లో ఒక 2 పెట్టుంటే కొంచెం బ్యాలెన్స్ అయ్యేది, రెండు వాళ్ళు కూడా బాగుండేవి. అండ్ హీరో గారి యాక్టింగ్ విషయానికి వస్తే యాక్టింగ్ కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే జేక్స్ మనకి ఏదైతే సరిపోల్ సినిమాకి 100% న్యాయం చేశాడో అందులో 10% న్యాయం కూడా ఈ సినిమాకి చేయలేదు అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా 2 songs బాగున్నా సరే సెకండ్ హాఫ్ లో గుమ్మడి సాంగ్ చాలా బాగుంది, బాగా వైరల్ కూడా అయింది. అదేంటంటే సినిమాకి అవసరం లేకుండా ఒక స్టోరీని ఫ్లోని దెబ్బతీసేలా సెకండ్ హాఫ్ లో పెట్టి మరి ఇరికించాలని అనిపించింది తప్ప అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. అండ్ ఓవరాల్ గా అయితే ఓకే, అబౌవ్ యావరేజ్. సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి అబౌవ్ యావరేజ్ చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం నువ్వు భరించి సెకండ్ హాఫ్ వరకు ఉంటాను అనుకుంటే సెకండ్ హాఫ్ సినిమా మొత్తం నచ్చింది. 2.5 to 3 ఇవ్వచ్చు. బాగుంది, నాకు క్రేజీ ఉంది సినిమా. అదే చూడొచ్చు, టికెట్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఏం నచ్చింది మూవీలో? మూవీలో మెయిన్లీ ఏంటంటే దానిలో మెసేజ్ ఉంది మూవీలో మెసేజ్ కోసమే. అంటే ఎన్ని అయినా మూవీస్ ఉన్నాయి, ఈ మూవీకి ఎందుకు వెళ్ళాలంటే ఒకటి మూవీలో మెసేజ్ ఉంది. మెయిన్ ఏంటంటే ఫైటింగ్ టైంలో వచ్చే బీజిఎమ్స్ అదే బాగా కుమ్మేసిండ్రు అంటున్నా కదా. మళ్ళా విశ్వకన్నా హిట్ కొట్టేసినాడు మళ్ళా. విశ్వకన్నా యాక్టింగ్ అదే యాజ్ ఇట్ ఈస్ గా మన అన్నారు కదా, అంటే మరీ అంత ఫలక్నామా దాస్ అంత కాదు కానీ స్టోరీకి ఆయన యాక్టింగ్ అంటే సెట్ అవుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్ట్లే అన్న, సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్ట్లే. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అని చెప్పి అంటున్నారు కానీ అంటే నాకు ల్యాగ్ అనిపించింది, కానీ ల్యాగ్ కాదు. అంటే మనకి నార్మల్ గా సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ రివీల్ చేయాలంటే ఫస్ట్ హాఫ్ లో స్టోరీ బిల్డ్ చేయాలి కదా, అట్లుంటది. మెకానిక్ రాక్ సినిమా చూసినామండి, ఇవాళ చూసినాం. చాలా బాగుంది, కొత్తగా ఉంది, ఒక డిఫరెంట్ ఉంది. అంటే మనం ఇప్పటిదాకా చూసిన సినిమా అలాగుంటే విశ్వక్సేన్ గారిది ఒక లవ్ స్టోరీ చూసినాం, ఒక యాక్షన్ మూవీ చూసినాం. ఈ సినిమా ఒక మెకానిక్ రాక్ అంటే ఒక మెకానిక్ సంబంధించినట్టే అనుకుంటాం. కాకపోతే మెకానిక్ చేసుకుంటేనే జాబ్ చేసుకుంటేనే మనుషులను కూడా మెకానిక్ చేయొచ్చు. అంటే కొంతమంది మోసం చేసిన వాళ్ళు జాబులు ఇప్పిస్తా అది ఇప్పిస్తా అని చెప్పి మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని మెకానిక్ చేసి చూపించిండు. ఇలా అవినీతులని ఇట్లా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఎవరైనా మనకు ఒక ఉద్యోగం కావాలని పల్లెటూరుకి నుంచి వస్తారు హైదరాబాద్కి, ఒక జాబ్ కావాలని లంచం తీసుకొని మోసం చేసేటోళ్ళు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలని ఒక పైసలు చేతిలో పెట్టడం, ఇలాంటి ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన ఒక హీరో కావాలని, ఒక చిన్న యాక్టర్ కావాలని చేతిలో పెడతారు, ఇయ్యాలు ఇస్తారు రేపిస్తాను స్విచ్ ఆఫ్ పెట్టడం ఫోన్లు, అలాంటి ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి మెసేజే ఈ సినిమా. ఇది మంచి సినిమా, ఒక లవ్ స్టోరీ ఎన్నో చూస్తాం మనం, ఒక యాక్షన్ సినిమా చూస్తాం. ఇలాంటివి మెసేజ్ సినిమాలు చూడాలి. ఇది ఒక యూత్కి సంబంధించి మెయిన్ చదువుకున్న వాళ్ళు చూడాలి, మెయిన్ చదువురాని వాళ్ళు చూడాలి. ఎందుకంటే వాళ్ళు చాలా మంది మోసపోతారు. చదువురాని వాళ్ళు నమ్మించి నీకు లోన్లు ఇప్పిస్తా, మీకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తా ఎంతో మంది మోసం చేస్తారు. అలాంటి వాళ్ళకి మెయిన్ చదువురాని వాళ్ళు మెయిన్ చూడాలి సినిమా. ఇది మోసం చేసే చాలా మంది ఇప్పుడు, కానీ ఏ విషయంలో వచ్చేది తెలియదు. వాళ్ళు టై కట్టుకుంటారు, మంచి షూ వేసుకుంటారు, నేను సాఫ్ట్వేర్ అని చెప్తారు, నీకు లోన్ ఇప్పిస్తా అంటారు, ఇన్సూరెన్స్ ఇప్పిస్తా అని చెప్తారు, ఇవన్నీ చెప్తారు. కానీ అలాంటి వాళ్ళు మనం జాగ్రత్త పడాలి, మోసపోవద్దని మనస్ఫూర్తి కోరుతాం. మెకానిక్ రాక్ అని టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలా ఉన్నది. సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఫలక్నామా దాస్ తర్వాత అంటే మళ్ళీ ఒక మెకానిక్ రాక్ అని ఒక మంచి బ్లాక్ బస్టర్ చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు మెయిన్ చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు ఈ సినిమా చూడాలి సార్, సినిమా చాలా బాగుంది. మెగాస్టార్ గారు మీరు కూడా సినిమా చూడాలి. ఎందుకంటే ఇలాంటి సమాజానికి సంబంధించిన సినిమా ఇది. ఇది ఒక లవ్ స్టోరీ కాదు. ఇలా సమాజంలో ఎలాంటి వాళ్ళు ఎంతమంది మోసం చేస్తారు అన్నట్టు ఇలాంటి సినిమా చూస్తే మీరు ఇంకా మళ్ళీ కథ కూడా బాగుంటే మీరు నెక్స్ట్ టైం ఇంకా బాగా మంచి ఒక తాగుడు ఎలా తీసారు ఒక టైంలో మీరు కూడా మంచి డైరెక్టర్ నెక్స్ట్ టైం మంచి సినిమా తీస్తారు, మంచి కూడా కోరుకుంటారు సార్. ఏ మూవీ కాగా మెకానిక్ రాకి మెకానిక్ ఏంటి మెకానిక్ వెళ్ళడం అనుకున్నా, నేను అట్లా అనుకుని వచ్చిన మెకానిక్ వెళ్ళడం అనుకుని చిరంజీవి అనే అంత కనపడతాం అనుకున్నా. సో అన్నే స్థాయి అనేది కోర్స్ మెగా అభిమాని నేను కూడా. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ భయ్యా. కొంతమంది అంటున్నారు నిద్రపోతున్నారంట, పడుకున్నారంట, లాగ్ ఉందంట అని. రాత్రి దాకా వచ్చింటూ నిద్ర వచ్చి ఉంటుంది, పడుకుని ఉంటూ వైవాహర్ష ఉన్నాడు ఆయన చాలు, ఆయనతో పాటు చేసే విశ్వక్సేన్ చేసే కామెడీ చాలు, హ్యాపీగా
ఖచ్చితంగా చెప్తున్నా, ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు ఫస్ట్ హాఫ్. నవ్వుకోవడానికి అయితే రండి, మంచి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తాము. ఫస్ట్ హాఫ్ లో అవి ఎందుకున్నాయా అని సెకండ్ హాఫ్ వరకు మీరు కూర్చొని చూస్తే ఫస్ట్ హాఫ్ లో ఉన్నది మొత్తం కరెక్టే అనిపిస్తుంది. అది త్రూ అవుట్ అవ్వాలంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు మీకు అర్థమవుతాయి, సూపర్ గా అనిపించేస్తాయి. సెకండ్ హాఫ్ లో ఒక హీరోయిన్ అనేది ఇది నాకైతే ఒక తల్వార్ లాగా అనిపిస్తున్నది. బిజినెస్ మన్ సినిమాలో నాజర్ అంటాడుగా, కత్తి ఉంటే నా ఒక్క బేటితో నీ పీక కోస్తా అని చెప్పేసి మహేష్ బాబుని, అంత కోపం వస్తుంది అనమాట సెకండ్ హాఫ్ లో ఒక హీరోయిన్ చేసే మోసాలి. అది అమ్మ అట్లా అంటే ఏదో చాప కింద నీరు అంటాం, ఆ టైప్ లో చల్లగా వచ్చేసి అని హీరో నిద్రపేస్తుంది. కానీ మనకు అనిపిస్తుంది హీరోనే వాళ్ళ అని. ఎండింగ్ వచ్చేసరికి క్లైమాక్స్ రచ్చ అనమాట. అసలు విశ్వక్సేను వాళ్ళు నాగం చేస్తున్న వీళ్ళు నాగం, ఆ ట్విస్ట్ మనకు అర్థం కావు, మనం ఊహించేసుకుంటూ వెళ్ళిపోతాం. ట్విస్ట్ వస్తున్నాయి తర్వాత ఇది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. అన్ని అంత బాగున్నాయి ట్విస్ట్ అనమాట. సెకండ్ హాఫ్ లో వచ్చే బీజిఎం కానీ విశ్వక్సేన్ పెర్ఫార్మెన్స్ కానీ, ఆయన చేసే కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, ఫాదర్ని కూడా చంపేసుకుంటాడు, అప్పుడు కూడా బాధ వేస్తుంది. అలాగే ఒక మంచి సెంటిమెంట్ ఉన్నది, ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ ఉన్నది, ఒక ఎమోషనల్ ఉన్నది, అదే రచ్చ అనమాట. అలాగే ఒక మంచి మెసేజ్ ఉంది, చిన్న పెద్ద తేడా లేదు. హ్యాకర్లు ఆన్లైన్ మోసాలకి ఎలా బలి అవుతామో వాళ్ళు బలి అవ్వకుండా ఉండాలని ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. నువ్వు చచ్చావని, నీ అయ్య చచ్చాడో, నీ అమ్మ చచ్చాదనో, ఇన్ని కోట్లు వస్తుంది, నేను లక్షలు వచ్చి నేను ఫోన్ చేసేస్తారు, ఇంత పంపేయండి అని చెప్పేసి ఎవ్వడు కూడా అటువంటి వాడికి నమ్మొద్దు, మోసపోవద్దు. మీకేమైనా ఉంటే డైరెక్ట్ మీరు ఇన్సూరెన్స్ చేశారనుకోండి, బ్యాంకులో పెట్టారనుకోండి, డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళండి, అక్కడే త్రో తీసుకోండి. ఆన్లైన్లో కానీ ఫోన్ చేసినా అసలు పెట్టుకోండి. నేను బ్యాంకు నుంచే చేస్తున్నా, వీడియో కాల్ చేస్తున్నా సరే, డైరెక్ట్ మీరు బ్యాంక్కి వెళ్ళండి. సరే నాకు ఈ కాల్ వచ్చింది మీదేనా, అంత మోసాలున్నాయి, అవి ఉన్నాయి, ఆ సెంటిమెంట్ ఉంది, ఆ మెసేజ్ కోసం కూడా అయితే కోరుకుంటున్నా. విశ్వక్సేన్ హిట్ కొట్టిండు భయ్యా, లేదు నేను సొక్క ఇప్పుకొని తిరుగుతా, సినిమా ఫెయిల్ అయితే నువ్వు అన్నాడు అని అంటారు, అవన్నీ కట్ చేసేసినాయి బిట్స్. అవి విని మీరు ఆగం కావద్దు, సినిమా వచ్చి చూడండి, 100% మీకు నచ్చుతుంది. బ్లాక్ బస్టర్ మూవీ అని నేను చెప్పాను, హిట్ అయితే కొట్టిండు విశ్వక్సేన్. ఫ్యూచర్ లో కూడా తన సినిమాకు స్టోరీ తనే రాసుకోవాలి, స్క్రిప్ట్ తనే ప్రిపేర్ చేసుకోవాలి, ఫ్యూచర్ లో డైరెక్షన్ తనే చేసుకుంటే ఇంకా పడుతుంది నేను కోరుకున్నా. మంచి మూవీ పడ్డది మెకానిక్ రాకీ. మూవీలో సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది కదా, సైబర్ ఫ్రాడ్ ని ట్రాప్ చేస్తారు. సో వాళ్ళ ఫ్రెండ్ జరిగిన అన్యాయాన్ని మన విశ్వక్సేన్ మళ్ళీ వాళ్ళని ట్రాప్ చేస్తారు. మూవీ బాగానే ఉందన్న. ఓకే, ఏం నచ్చింది మూవీలో? లాస్ట్ కి అవేర్నెస్ ఇస్తాడు అన్న, సైబర్ గురించి అందరికి అవేర్నెస్ ఇస్తాడు, చాలా బాగుంటుంది. విశ్వక్సేన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగానే ఉందన్న. ఏం నచ్చింది మూవీలో? అన్ని బాగానే ఉన్నాయి, క్యారెక్టరేషన్ అన్ని మంచిగా ఉన్నాయి. ఓకే, ఏమైనా సాంగ్స్ బాగున్నాయి మూవీ? సాంగ్స్ ఏం ఒక 2-3 పాటలు మంచిగా ఉంటాయి అన్న. ఓకే, అంతే. హీరోయిన్ యాక్టింగ్ ఎలా? చాలా బాగుంది.